హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కావ్యని చంపడానికి సుపారీ ఇచ్చిన యామిని అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. యామిని రాజ్ తనని కేవలం రాజ్ భార్య కళావతి కారణంగా తనని అవాయిడ్ చేస్తున్నాడని, అదే రాజ్ భార్య కావ్యని ఈ భూమి మీదే లేకుండా చేస్తే, రాజ్కి కావ్యని దూరం చేస్తే అప్పుడు రాజ్ తనంతట తానే యామిని దగ్గరికి వస్తాడు అని భ్రమలో ఉండి కావ్యని చంపాలని అనుకుంటూ ఉంటుంది. రాజ్ తిరిగి ఇంటికి రాగానే ఇందిరాదేవి అపర్ణలు ఇద్దరూ కలిసి రాజ్ని ఆపేసి నిలదీస్తూ ఉంటారు. అలా రాజ్ ఏంటి మమ్మీ అని అంటాడు. అప్పుడు అపర్ణ మేము ఏం చెప్పాలని అనుకుంటున్నామో వినురా కాస్త అని అంటుంది. అప్పుడు రాజ్ చెప్పండి మమ్మీ, ఇప్పుడు నేను మీరు చెప్పేదాన్ని వద్దు అన్నానా ఏంటి అని అంటాడు. అప్పుడు అపర్ణ నేను చెప్పను, మీ నానమ్మ చెప్తుంది అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అవును, ఈ విషయం నేనే నిర్ణయించుకున్నాను కాబట్టి నేనే నీకు చెప్పాలి కాబట్టి నేనే చెప్తాను అని అంటుంది. అప్పుడు రాజ్ ముందు విషయం ఏంటో చెప్పండి నానమ్మ అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి అసలు నువ్వు కావ్య గురించి ఏ ఒక్కరోజైనా ఆలోచించావేంట్రా? ఎప్పుడు కంపెనీ ఆఫీస్ అంటూ కంపెనీ నుంచి ఇంటికి లేదా ఇంటి నుండి కంపెనీకి, ఇంతే కానీ ఏ రోజన్నా నీ భార్యకి ఒక మనసు అంటూ ఉంటుంది. ఆ మనసుకి కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి. అసలు ఆ మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవాలని ప్రయత్నించావేంట్రా అని అంటుంది. అప్పుడు రాజ్ కావ్యని కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదండి, నాకు అసలు ఈ విషయం గురించి పూర్తిగా అసలేమీ తెలియదు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి దాన్ని చూస్తావేంట్రా, నేను మాట్లాడుతున్నాను, నన్ను చూడు అని అంటుంది. అప్పుడు రాజ్ ఇప్పుడు నేను కళావతికి ఏం తక్కువ చేశాను నానమ్మ అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి ఏం తక్కువ చేశావానా, అసలేం చెయ్యలేదనే కదరా నా బాధ అని అంటుంది. అప్పుడు రాజ్ ఏం చెయ్యలేదా, ఏం చెయ్యలేదా, ఏం మాట్లాడుతున్నావు నానమ్మ నువ్వు అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి ఏం చేశావురా చెప్పు అని అంటుంది. అప్పుడు రాజ్ నేను మా పెళ్ళైన మొదట్లో కళావతిని భార్యగా అంగీకరించలేదు, నిజమే ఒప్పుకుంటాను. కానీ తర్వాత తనని నా భార్యగా అంగీకరించాను. ఇప్పుడు తనని నా భార్యగా నా మనస్ఫూర్తిగా ఒప్పుకొని నేను తనని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. పైగా తను ఎలాంటి కష్టం పడకుండా తను సంతోషంగా ఉండేలాగా చూసుకుంటున్నాను. ఇంకేం చేయాలి నానమ్మ అని అంటాడు. అప్పుడు అపర్ణ అత్తయ్య గారు మీరు మాట్లాడుతున్న దాని గురించి ఈ మట్టి బుర్రకి అర్థం కావడం లేదు అని అంటుంది. అప్పుడు రాజ్ మీరే సరిగ్గా మాట్లాడడం లేదా మమ్మీ, నేను బాగానే మాట్లాడుతున్నాను కదా, ఇంకేం అర్థం చేసుకోవాలి అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి ఓరి వెధవా, మేము మాట్లాడుతుంది మీ పిల్లల గురించిరా, స్వప్నకి అమ్మాయి పుట్టింది, మీరెప్పుడు పిల్లల్ని కంటారు అని అంటుంది. కావ్య స్వప్న కూతురుతోనే ఆడుకుంటూ ఉంది. పాపం దానికి మాత్రం ఉండదా తన కన్నబిడ్డని తన చేతుల్లో ఎత్తుకొని తన ఒడిలో పడుకోబెట్టుకొని లాలిపాట పాడాలి అని అని అంటుంది. ఫేస్ మీద స్కిన్ డ్రై అయిపోతూ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఎక్కువైపోతూ ఉన్నా కానీ మామర్త్ రైస్ ఫేస్ వాష్ని యూజ్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవ్వడమే కాకుండా మన స్కిన్ని మరింత గ్లో అయ్యేలాగా చేస్తుంది. ఇందులో ఉన్న నయాసినమైడ్ మన స్కిన్కి బూస్ట్ ఆఫ్ హైడ్రేషన్ని ఇస్తుంది. ఈ ప్రోడక్ట్ని మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూజ్ చేసి కానీ లేదా వీడియో మీద స్క్రోల్ అవుతున్న షాపింగ్ ఐకాన్ని క్లిక్ చేసి కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ లింక్ని యూజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకుంటే అప్ టు 25% వరకు మీకు డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు రాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అప్పుడు అపర్ణ అసలు నువ్వు నా కోడలితో ఏ ఒక్కరోజైనా మనసు విప్పి మాట్లాడావేంట్రా, అసలు కావ్య మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించావేంట్రా అని అంటుంది. అప్పుడు రాజ్ మళ్ళీ మౌనంగానే ఉంటాడు. అప్పుడు ఇందిరాదేవి ఇప్పుడు మాట్లాడవేంట్రా, నోట్లో నుంచి మాటలు రావడం లేదేంటి
భర్త అంటే భార్యకి ఏదో సౌకర్యాలు కల్పించి తను సంతోషంగా ఉంది అని భ్రమలో బ్రతకడం కాదు, భార్య మనసుని అర్థం చేసుకోవడం, అసలు భార్య మనసులో ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నించడం, తన ఆశలు కోరికలు తను ఏమనుకుంటుందో తెలుసుకొని వాటిని నెరవేర్చడం, భార్యని సంతోష పెట్టడం అంటే అది. ముందు అది తెలుసుకోరా చవట అని అంటుంది. అప్పుడు రాజ్, తిడుతున్నావేంటి నానమ్మా నన్ను అని అంటాడు. అప్పుడు అపర్ణ, మరి తిట్టకుండా ఏం చేయాలరా నిన్ను అని అంటుంది. అప్పుడు అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు అపర్ణ చక్కగా కావ్యని తీసుకొని, ఇద్దరు ఒక ట్రిప్కి వెళ్ళిరండి, ఈ ఇంటిని కాసేపు కంపెనీని మర్చిపోండి అని అంటుంది. అప్పుడు రాజ్, అలాగే మమ్మీ, మీరు చెప్పినట్లుగానే నేను కళావతిని తీసుకొని కులు మనాలికి వెళ్తాను. నేను ఇది ముందే నిర్ణయించుకున్నాను. కాకపోతే నేను కళావతికి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇలా మీరందరూ నా మీద దండయాత్ర చేయడం వల్ల ఇప్పుడు అందరి ముందు బయట పెట్టాల్సి వచ్చింది అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి అపర్ణల ఇద్దరు చాలా సంతోషం అని సంతోషపడుతూ ఉంటారు. ఆ తరువాత కావ్య వాళ్ళ గదిలో రాజ్ని, ఎవండి మీరు ఈ కేసు నుండి నిర్దోషిగా బయటపడితే నేను శ్రీశైలం వస్తాను అని మొక్కుకున్నాను అని తన కోరికని రాజ్తో చెప్పుతుంది. అప్పుడు రాజ్, అర్థమైంది కళావతి, ముందు శ్రీశైలం వెళ్ళి ఆ తర్వాత కులు మనాలికి వెళ్ళాలి, ఓకే అలానే చేద్దాం అని అంటాడు. యామిని కావ్యని చంపించడానికి ఒక రౌడీని పిలిపిస్తుంది. ఆ రౌడీ యామిని దగ్గరికి వస్తాడు. అప్పుడు యామిని ఒక వ్యక్తిని చంపాలి, కానీ ఆ వ్యక్తి ఆ తరువాత అస్సలు బ్రతకకూడదు, జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా సైలెంట్గా జరిగిపోవాలి అని అంటుంది. అప్పుడు ఆ రౌడీ, నన్ను నమ్మండి మేడం, నేను ఎవరినైనా చంపాలని ప్లాన్ వేస్తే చంపిన ఆనవాళ్ళు కూడా ఎవరికి తెలియవు, దొరకవు కూడా, అలా ఉంటుంది నా ప్లానింగ్ అని అంటాడు. అప్పుడు యామిని, నేను చెప్పిన పని చెప్పినట్లుగా సక్రమంగా చేస్తే నీకు ఎంత కావాలి అంటే అంత ఇస్తాను, ఇదిగో అడ్వాన్స్ అని కొన్ని డబ్బులని ఇస్తుంది. అప్పుడు ఆ రౌడీ, చాలా థ్యాంక్స్ మేడం, నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అని అంటాడు. అప్పుడు యామిని, కావ్య, సారీ కళావతి, ఇక నువ్వు ఆ రాజ్ జీవితంలో నుంచి తప్పుకో, నీ స్థానంలోకి ఇప్పుడు నేను రాబోతున్నాను అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.